వాట్స్ అప్ గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మైకెల్ రైల్ ఆఫ్ మోడ్ సిరీస్ గాయ్స్. ఈ రోజుతో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మైకెల్ గవర్నమెంట్ రెవెన్యూ నుండి కొంత మనీ ఒక దాన్ని ఏమంటారు కార్గో ప్లేన్, బిగ్గెస్ట్ కార్గో ప్లేన్కి అయితే ఇన్వెస్ట్ చేశాడు గైస్. ఓకే, అమ్మాండా యోగా చేస్తున్నావా అమ్మాండా? ఓకే, తనైతే కార్గో ప్లేన్ చూడడానికి వస్తుంది అనుకున్నాను మనతో పాటు. ఓకే, తనైతే డిస్టర్బ్ చేయొద్దు ఇంకా. యా, సో మైకిల్ అయితే గవర్నమెంట్ రెవెన్యూ నుండి కొంత మనీ ఉంటుంది కదా, దాన్ని అయితే కార్గో ప్లేన్పై ఇన్వెస్ట్ చేశాడు. సో అదైతే ఇప్పుడు మన లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్లో అయితే ఉంది అది. సో వెళ్దాం కదా అక్కడికైతే, అండ్ దాన్ని డ్రైవ్ కూడా చేద్దాం కదా. ఓకే, దాన్ని డ్రైవ్ కూడా చేద్దాం. ఓకే, లెట్స్ గో. కానీ నాకు దాన్ని డ్రైవ్ చేయడం తెలుసు, కానీ అది చాలా టఫ్ గైస్. ఎందుకంటే అది ఎంత పెద్దగా ఉంటుందంటే మీరు నమ్మరు గైస్, నిజంగా అంత పెద్దగా ఉంటుంది అది. మన బుగాటి చిరాన్ దాని టైర్ కూడా సరిపోదు. యా, ఒక టైర్ అంత ఉంటుంది మన బుగాటి చిరాన్. అంత పెద్ద ఫ్లైట్ అది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, బుగాటి చిరాన్ మైకిల్ కొన్నప్పుడు ఎపిసోడ్లో బ్యాక్ సైడ్ ఫ్లైట్ ఉంటుంది, అదే ఫ్లైట్ గైస్. అదేంటి మరి అంత చిన్నగా ఉంది దాంట్లో అనకండి, అదైతే చాలా వెనకాల ఉంది గైస్. అప్పుడు మన బుగాటి చిరాన్కి చాలా వెనకాల ఉంది అది. ఓకే, ఫోటో తీసే టైంలో అప్పుడే వచ్చింది గైస్ అది. సో అదైతే ఈరోజు ఫైనల్గా రెడీ అయిపోయింది గైస్, అంటే డ్రైవ్ చేయడానికి. ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్స్ అయితే అయిపోయినాయి. మరి మైకిల్ అయితే చేయలేదు దాన్ని టెస్ట్ డ్రైవ్. వాళ్ళు అక్కడ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అయితే టెస్ట్ డ్రైవ్ చేశారు. సో చూడడానికి రమ్మన్నారు మనల్ని అయితే. మనం కూడా డ్రైవ్ చేద్దాం గైస్ దాన్ని. ఓకే, నాకైతే దాని ల్యాండింగ్ ఖచ్చితంగా చాలా టఫ్గా ఉంటుంది గైస్ నాకైతే. యా, ఎందుకంటే అంత పెద్దగా ఉంటుంది కదా, హ్యాండ్లింగ్ కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ ట్రై చేద్దాం గైస్. ఓకే, అది దాట్స్ క్లోజ్. బట్ ఎటు వెళ్తావు, సిగ్నల్ ఏమీ లేదు. ఓకే, చూద్దాం గైస్, ఎటువంటి క్రాషెస్ జరగకుండా తీసుకెళ్దాం ప్లేన్ అయితే పర్లేదు కదా నాకు. దాన్ని అయితే ల్యాండ్ చేయడమే కొంచెం కష్టం నాకు అది, ఎందుకంటే చాలా పెద్దది అది. అది టర్న్ తీసుకోవడమే చాలా కష్టం అది. దాన్ని చూస్తే మీకే అర్థమవుతుంది గైస్, దాన్ని డ్రైవ్ చేయడం అంత కష్టమో. ఎందుకంటే నాకు ప్లేన్స్ డ్రైవింగ్లో కూడా అంత గ్రిప్ లేదు గైస్ GTA 5లో. యా, సో అది ప్రాబ్లం. ప్లేన్స్, చాపర్స్ వీటి మీద ఎక్కువ గ్రిప్ లేదు, కార్స్ ఇలాంటి వాటి మీద. ఎందుకంటే రెగ్యులర్గా డ్రైవ్ చేసేది నేను వీటినే కాబట్టి వీటి మీద ఉంది గ్రిప్ నాకు ఓన్లీ. కమాన్, ఇట్స్ మేయర్ మైకల్. ఓకే, థ్యాంక్ యూ. కమాన్. ఓకే, వేర్ ఇస్ ద కార్గో ప్లేన్. ఇంతకీ మైకిల్ కొన్న అది ఎక్కడ, మైకిల్ హెలికాప్టర్ ఎక్కడ ఉంది? ఓకే, అదైతే ఆ లోపల ఉందనుకుంటా. ఓకే, ఇట్స్ హియర్. చూసారు కదా ఎంత పెద్ద ఉందో, మీకు చూపిస్తాను చూడండి. ఒక టైర్ అయితే సరిపోతుంది కదా, నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత గేమ్ కొంచెం ఫ్రేమ్ లాస్ అయితే అవుతుంది. చూసారా మన బుగాటి చిరాన్ ఎంత చిన్నగా ఉందో, టైర్కి సరిపోతుందని చెప్పేసి కొంచెం ఎక్కువ మాట్లాడుతుంటున్నాను అంటే టైర్కి అయితే ఇది సరిపోతుంది. యా, కాకపోతే చాలా పెద్దది గైస్. చూసారు కదా మన బుగాటి చిరాన్ ఎంత ఉందో అది ఎంత ఉంది. ఓకే, లెట్స్ పార్క్ అవర్ కార్ హియర్. ఓకే, మనం అయితే ఎక్కువ దూరం వెళ్ళదు, మళ్ళీ పరిగెట్టాలి. ఓకే, చూసారు గైస్ ఇది ఎంత పెద్ద, మొత్తం మీకు తిరిగి చూపిస్తాను. చూడండి గైస్ ఎంత పెద్దది అది. దాని వింగ్ చూసారా ఎంత పెద్ద ఉందో, దాని వింగ్ చూడండి అసలు. ఓకే, మనం అయితే ఎక్కినప్పుడు తెలుస్తుంది. దీన్ని ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి నాకు ఎంత టైం పడుతుందో మీరే చూడండి గైస్. ఓకే, నేనైతే ఇంతకుముందు కూడా ఒక రౌండ్ ఎప్పుడు చూడలేదు దీన్ని. ఇట్ ఈస్ సో బిగ్ గైస్. యా, వావ్, ఇట్ ఈస్ సో బిగ్. చూసారా వింగ్ చూసారా ఎంత పొడుగుందో. యా, చాలా పెద్దది. ఇదైతే కార్గో గైస్. ఓకే, ఇదైతే ప్యాసింజర్స్ వెళ్ళేదానికి కాదు, కార్గో అంటే ఏమైనా ఉంటాయి కదా ప్యాకేజెస్, వాటిని తీసుకువెళ్ళడానికి. సో వాటికి అనమాట. సో దీని ద్వారా గవర్నమెంట్కి అయితే కొంచెం రెవెన్యూ యాడ్ అవుతుంది గైస్, దానివల్ల అనమాట మైకిల్ ఇలా చేశాడు. ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో గైస్ చూసారా.
ఇట్ ఈస్ సో బిగ్. యా, ఒక రౌండ్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అక్కడికి వెళ్ళాలి మనం యాక్చువల్గా. సో వద్దు, టైం వేస్ట్ చేద్దాం, అస్సలు వద్దు, వెళ్ళి ఎక్కేసేద్దాం. అలా లెక్క. ఓకే, ఫస్ట్ పర్సన్ ఏమైనా ఉంటుందా దీనికి? ఓ, ఫస్ట్ పర్సన్ అయితే ఉంది, బట్ మనం వెనక్కి అయితే వెళ్ళలేం. మన పక్కన ఎవరు లేరా? నో ప్రాబ్లం. వాట్ అబౌట్ దిస్ సెకండ్? ఓకే, ఇక్కడ మనకు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, అలా అనుకోవడమే. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. 1 సెకండ్. ఓకే, ఇప్పుడైతే వెళ్దాం. ఇన్ 3, 2, 1. ఓకే గైస్, కొంచెం స్పీడ్ అయితే ఉండాలి దీనికి, ఎందుకంటే చాలా బరువు ఉంటుంది, చాలా పెద్దది గైస్. చూసారా అక్కడ ఏరోప్లేన్, చూసారా ఎల్లో కలర్ ఎంత ఉందో, ఇది చూసారా దానికి 5 times పెద్దది ఉంది. ఓకే, ఇట్స్ టైమ్ టు టేక్ ఆఫ్. 3, 2, 1 అండ్ గో. యాక్చువల్గా మనం ఇంకా దూరం వచ్చేసాం, ఇంతకుముందు తీసుకోవాలి. వావ్, చూసారా గైస్, అమేజింగ్గా ఉంది కదా. మీరైతే అడిగారు, నేను చేశాను యాక్చువల్గా. వాట్, ఎందుకు అలా అవుతుంది? గాలి గైస్, గాలి వల్ల. నేనైతే ఓన్లీ ఫ్రంట్కి వెళ్ళే బటన్ మాత్రమే పట్టుకున్నాను, కాకపోతే విండ్ వల్ల. ఓకే, ఇదైతే మనకు కొంచెం డేంజరస్. చూసారా అప్పుడే ఎలా టర్న్ అయిపోయిందో. సో దీనికున్న పెద్ద వింగ్స్ వల్ల. నో నో నో, ఇలా వద్దు గైస్ అసలు, ఎందుకంటే అది ఎప్పుడు టర్న్ అయిపోతుందో కూడా చెప్పలేం మనం. ఓకే, దీంతో ఏమైనా స్టంట్స్ వేయచ్చా? నో 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 క్రాషెస్ ప్లీజ్. నో 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 నో, అప్ అప్ అప్, కమ్ అప్. నో, యా దట్స్ స్కేరీ. వావ్, చాలా దూరం వచ్చామే. ఓకే, మన సిటీలోంచి ఇంత వెళ్దాం. వావ్, చాలా డేంజర్గా ఉంది కదా ఇది. యా, కంట్రోలింగ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. వావ్, సిటీలోంచి వెళ్తే బాగుంటుంది. దీన్ని స్ట్రైట్గా ఉంచడానికే చాలా తిప్పలు పడుతున్నాను నేను ఇక్కడ. యా, చూసారా అయినా సరే జర్కిలిస్తుంది. గాలి వల్ల. వావ్, మన సిటీ లుక్ చూసారా, లాస్ ఏంజల్స్ లుక్ అమేజింగ్గా ఉంది కదా. యా, అలా శాండీ షోర్స్ వరకు వెళ్ళొద్దాం. శాండీ షోర్స్ ఎయిర్పోర్ట్లో మాత్రం దీన్ని కన్ఫామ్గా దింపలేం గైస్. దీన్ని శాండీ షోర్స్ ఎయిర్పోర్ట్లో మాత్రం దింపలేం, మళ్ళీ మనం లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్కే రావాలి. ఇట్ ఈస్ సో బిగ్. యా, ఐఎమ్ నాట్ కిడింగ్ గైస్. వావ్, సూపర్. కిందకి కానీ వెళ్ళలేదు కదా. అది మన దాని షాడో అయినా? యా, మన ఏరోప్లేన్ షాడో అక్కడ వెళ్తుంది కింద. యా, కొంచెం స్లోగా వెళ్తున్నట్టుంది, కానీ రేడర్లో చూస్తే మీకు తెలుస్తుంది మ్యాప్లో మనం అంత స్పీడ్ వెళ్తున్నాము. దీంతో స్టంట్స్ చేద్దామంటే ఇక్కడ చాలా చాలా కష్టం, ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చిన సిటీలో ఉంటాం పోయి. శాండీ షోర్స్కి వస్తాం గైస్. ఇట్స్ రియలీ ఫాస్ట్. నేను తిప్పట్లేదు గైస్, ఆటోమేటిక్గా అదే తిరిగిపోతుంది విండ్కి. ఓకే, మనం అయితే ఇక్కడ టర్న్ తీసుకోవద్దు గైస్, అసలు సీలోకి వెళ్ళి తీసుకుందాం టర్న్. ఓకే, కొంచెం పైకి అది వెళ్దాం. ఓకే, తిరుగుదాం, ఈసారి తిప్పుదాం. చూసారా తిరగడానికి ఎంత టైం పడుతుందో దీనికి. యా, ఇదేమో కార్ కాదు, కార్ కానీ బైక్ కానీ కాదు కదా, సో చాలా టైం పడుతుంది ఒక టర్న్ తీసుకోవడానికి. ఓ గాయస్, మనమైతే వీల్స్ని లోపల పెట్టాలి, మర్చిపోయాను నేను ఆ సంగతి. ఐమ్ సారీ. నో. యా, థ్యాంక్ యూ. బ్యాక్. మ్యాన్, ఈ హిల్స్ అయితే చాలా బాగా కనబడుతున్నాయి కదా ఇక్కడ నుంచి.
ఓకే, మనమైతే మళ్ళీ శాండీ షోర్స్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్దాం. హోప్ నేనైతే కరెక్ట్గా ల్యాండ్ చేస్తానని అనుకుంటున్నాను గైస్. యా, ఏమైనా క్రాష్ అయినా సరే నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం ల్యాండింగ్ నేను చేస్తున్నా. ఇంతకుముందు ట్రయల్స్ అంటే కూడా ఏమీ వేయలేదు, వేయాల్సిందని తప్పని చేశాను గాయస్. అదే ఎయిర్పోర్టు, మనమైతే చాలా దూరం వెళ్ళాలి. నో నో నో, ఇక్కడ నుంచి అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. సో కొంచెం దూరం అయితే వెళ్ళి వెనక్కి వద్దాం మళ్ళీ. ఆ ఫ్రంట్ వెళ్తున్న ఎయిర్ప్లేన్ ఉంది కదా, దానికన్నా ఇది 5 times పెద్దది. మనం చాలా పైకి వచ్చేస్తాం గాయస్, చాలా పైకి వచ్చేస్తాం. ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? అందుకే ఎయిర్పోర్ట్ అక్కడ ఉంది. సో మనం చాలా లాంగ్ వెళ్ళి తిరిగి రావాలి మళ్ళీ, ఎందుకంటే ట్రాక్ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఓకే, ఇంకా కొంచెం దూరం వెళ్దాం. సరిపోతుందా? మేబీ ట్రై చేద్దాం, అయితే పర్లా, లేకపోతే మాత్రం నాకు సంబంధం లేదు. నో, యూ కాంట్ మేక్ ఇట్. నో గాయస్, నాకైతే చాలా టెన్షన్గా ఉంది ఇది. నో నో నో. ఒక వీల్స్ని అయితే రప్పించాను కిందకి. హోప్ ఎటువంటిది జరగదని. చాలా కష్టం కాదు ఇది, చూసినంత ఈజీ కాదు, చాలా కష్టం. ఓ నో, ఇది మిలిటరీ బేస్. యా, ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ఇది మిలిటరీ బేస్ గాయస్. షిట్. సరే, ఎయిర్పోర్ట్ అయితే ఇక్కడ ఉంది గాయస్. ఓకే, ఇక్కడ ల్యాండ్ అవుదాం. ఓకే, పోయి ఓకే, మనకైతే టైం దొరికింది గాయస్. సో ఈసారి పర్ఫెక్ట్గా ల్యాండ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే, ఇప్పటివరకు ఒకసారి కూడా ల్యాండ్ చేయలేదు కదా నేను. యా, ఫస్ట్ టైం. ఎటువంటి క్రాష్ అయినా జరిగితే అక్కడ వీడియో కట్ చేసేస్తానులేండి, డోంట్ వరీ. కొంచెం జాగ్రత్తగా వెళ్దాం, సిటీ కాబట్టి. నేను కన్ఫ్యూజ్ అయిపోయాను గాయస్. అక్కడ మిలిటరీ బేస్, అది ఎయిర్పోర్ట్ కాదు. సెకండ్ మనం అన్నీ చూసుకుని వెళ్తే బెటర్ గాయస్. అన్నిటి మీద ఒక కన్ను ఉండాలి మనకి. ఓకే, ఆల్మోస్ట్ వచ్చేసినట్టే, కాకపోతే కొంచెం దూరం వెళ్ళి తిప్పుకుని వద్దాం. ఓకే, యా, చూసాను నేను ఎయిర్పోర్ట్ని. ఎంత టఫ్ గ్యాస్ ఇది. నో, వీ కెనాట్ మేక్ ఇట్. చూద్దాం గాయస్, నేనేం మాట్లాడినా నాకు కొంచెం టెన్షన్గా ఉంది. ఒక వీల్స్ అయితే వచ్చేసినాయి కిందకి. యా, మన మీద ల్యాండ్ అవ్వబోతున్నాం గాయస్. నో 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 క్రాషెస్. No, 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 no crashes. No crashes, no crashes. Thank God, thank God. We are landed. Finally. కాకపోతే ఇది కొంచెం డేంజర్. కొంచెం వెనక్కి.
యా కొంచెం 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 యా ఓకే చెప్పండి కదా గ్యాస్ ఫస్ట్ టైం అని చెప్పేసి సో గెట్ డౌన్ మైకిల్ దట్స్ ఎనఫ్ ఓకే ఓకే గాయస్ ఈరోజు అయితే మనం ఒక పెద్ద కార్గో షిప్ని అయితే మనం నడిపాం సో that's it for today guys. Thanks for watching. I'll see you in the next one.